మా పార్టీ జిల్లా పార్టీ అధ్యక్షులు జీవన్న చాలా విషయాలు ప్రస్తావించడం జరిగినది. ముఖ్యంగా ఒక రెండు విషయాల గురించి మనం మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా కూడా ఇలా ఏ ఇన్స్టా ఓపెన్ చేసినా, ఏ ఫేస్బుక్ ఓపెన్ చేసినా, ఏ పత్రిక తిరిగేసినా, ఏ నలుగురు కలిసినా మాట్లాడుకుంటున్నటువంటి విషయం ఏంటంటే ఇన్ని రకాల ఎవిడెన్సులు దొరికిన తర్వాత కూడా బండి సంజయ్ పుత్రరత్నము ఈ భగీరథ అనే వ్యక్తి పిల్లోని ఎందుకు ఇంకా అరెస్టు చేస్తలేరు అనేది ఇలా ప్రతి వాళ్ళు మాట్లాడుకున్నటువంటి విషయము ఇలా ఎక్కడ పడితే అక్కడ చర్చ వస్తూ ఉన్నది. కోట్లాది మంది ప్రజలు అరెస్టు చేయాలి అని చెబుతున్నప్పటికీ కూడా దీని మీద సిట్ దర్యాప్తు అనేది ఒకటి వేసి దీన్ని తాత్సారం చేయడంలో ఉన్నటువంటి మతలబ్ ఏంది అనేది ఇవాళ మేము సూటిగా రేవంత్ రెడ్డి గారిని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఎందుకనంటే మనం అందరం కూడా చూస్తూ ఉన్నాం, మన సభలో కూడా నీది తేనాలే నాది తేనాలే అని ఇద్దరు ఒకరికొకరు మాట్లాడుకుంటా, గిచ్చుకుంటా, నవ్వుకుంటా, తుల్లుకుంటా మాట్లాడుకుంటున్నటువంటి సందర్భం చూస్తేనే వాళ్ళ మర్మం ఎక్కడ ఉంది, మనుషులు అక్కడ ఈ పార్టీలో కూడా ఆ పార్టీలో ఉన్న కూడా వాళ్ళ మనసులు ఒకటే అనేది మనకు అర్థమైపోతుంది. ముఖ్యంగా రేవంత్ రెడ్డి అనే వ్యక్తి ఇవాళ కాంగ్రెస్ కండువ కప్పుకున్న బీజేపీ కార్యకర్త అనేది చాలా స్పష్టంగా మనకు అర్థమవుతుంది. కాబట్టి ఈ కేసు విషయంలో ఇలా దీన్ని తాత్సారం చేస్తున్నట్టుగా మనం అందరూ కూడా భావించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇవాళ పెద్దలు జీవన్న గారు ఆ చట్టం గురించి, పాస్కో చట్టం గురించి చాలా విషయాలు చెప్పారు. ఎందుకంటే వారు న్యాయవాది కాబట్టి. ఇలా ఒక్క విషయం ఏంటంటే చిన్నపిల్ల అభియోగం వస్తేనే అరెస్ట్ చేయాలి. ఇలా మెయిన్ దీనికి కావలసినటువంటి రుజువులు కానీ సాక్ష్యాలు కానీ అవసరం లేదు. కేవలము అనుమానం వస్తేనే అరెస్ట్ చేయాలి. ఫస్ట్ కేసు పెట్టి అరెస్ట్ చేసిన తర్వాత విచారణ మొదలు పెట్టాలి. మరి ఇంత పెద్ద ఎత్తున అనేకమైనటువంటి సాక్ష్యాలు మనకు కనబడుతూ ఉన్నది. ఇలా టీవీలలో కానీ యూట్యూబ్లలో కానీ కలిసి తిరిగినాయి అన్నీ కూడా కనబడుతూ ఉన్నప్పటికీ కూడా ఇంకా దీని మీద సిట్ చేయాల్సినటువంటి అవసరం ఎందుకున్నది అనేది ఇవాళ మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. అంటే దాని వెనుక మతలబ్ ఏంది? సిటీ ఏదో విచారణ చేసినాము, దీనిలో ఎలాంటిది ఏమీ లేదు అని చెప్పడానికి కోసమే కదా ఇదంతా. మీ కుట్ర అదే కదా ఇవాళ. కాబట్టి మేము ఒకటే అడుగుతూ ఉంటున్నాం. మేము ఇలా బండి సంజయ్ గారు చాలా మాటలు చెప్తూ ఉంటాడు. ఏమో అంటారు చూడు, చెప్పేటేమో నీతులు, సొచ్చేటేమో చెప్పేటేమో శ్రీరంగ నీతులు, సొచ్చేటి ఇంకేమో అలా అని చెప్పేసి ఇలా గల్లనే జరుగుతూ ఉన్నాడు, గవే మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. నోరిపితే ఇలా వాస్తవంగా ఒకటి అనిపిస్తూ ఉన్నది. మాటనేమో జై శ్రీరామ్, పనులేమో రావణుడు చేసే పనులు. మాట రాముడు, చేతలేమో రావణుడు. తండ్రి కొడుకుల పరిస్థితి ఇద్దరిది అట్లే కనబడతా ఉన్నది. నాకు ఎందుకు డౌట్ వచ్చిందనంటే మొన్న కేటీఆర్ వస్తే ఈ పుట్టుక గురించి మాట్లాడిండు. ఇలా నీ పుట్టుక ఎంత గొప్పగా ఉందో తెలిసిపోయింది కదా. ఇలా పిల్లగాడు కూడా చెప్తుండు, మా అయ్య చేసిందే నేను చేస్తున్నాను, నేను కొత్తగా చేసింది ఏదమన్నా అని చెప్తా ఉన్నాడు. తండ్రి బుద్ధులే పిల్లగానికి వచ్చినాయి అని చెప్పేసి ఇలా ప్రజలందరూ మాట్లాడుకుంటూ ఉంటున్నారు. ఇలా కేంద్ర మంత్రి, ఒక కేంద్ర సహాయ మంత్రి, ఉత్త శాఖలకు సహాయ మంత్రి కాదు ఈయన, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి. నువ్వేం చేయాలి? నీ బాధ్యత ఏమున్నది? ఎప్పుడైనా అభియోగం వచ్చిన వెంటనే ఫస్ట్ నువ్వు రాజీనామా చేయాలి. ఇగో నా కొడుకు మీద అనవకరమైనటువంటి అభియోగాలు వచ్చినాయి, ఇగో నేను రాజీనామా చేస్తూ ఉన్నా, ఇది నిరూపించుకున్న తర్వాతనే దీన్ని మంత్రిని అయితే అని చెప్తాను. అప్పుడు నీ చిత్తశుద్ధి గురించి ఎవరైనా ఒప్పుకుంటారు. నువ్వు ఒక కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉండి స్టేజ్ మీద నీ ముసరికల్లిని పెట్టినప్పుడు నవ్వుకుంటా ఉన్నారు జనాలు అందరూ. ఓ జై భారతమాత, జై శ్రీరామ్. ఏ భారతమాత చెప్పింది? భారతమాత బిడ్డని ఇట్లా చేయమని చెప్పినారా? అసలు భారతమాత పేరెత్తే అర్హత మీకు ఉన్నదా అని మేము అడుగుతూ ఉంటున్నాం. ఎన్ని రోజులు భారతమాత పేరు చెప్పుకొని, ఎన్ని రోజులు శ్రీరాముని పేరు చెప్పుకొని బతారని మేము అడుగుతూ ఉంటున్నాం. మనం చూసినాం కదా, నీతివంతమైనటువంటి శ్రీరాముడు తల్లి మాట, ఒక మాట అన్నందుకు పట్టాభిషేకం వదిలేసి వనవాసం బాట పట్టిండు తండ్రికి ఇచ్చిన మాట కోసం. మరి నీ కొడుకు ఏం చేస్తూ ఉన్నాడు ఇక్కడ? నువ్వే మాట్లాడుతూ ఉన్నావు ఇక్కడ. కాబట్టి బండి సంజయ్ గారు మీరు ఒక్కటి, మేమేనంటే నువ్వేదో పిచ్చి పిచ్చి మాట్లాడాలని చెప్పేసి మేమేదో పిచ్చి పిచ్చి మాట్లాడాలను, నేను తిట్టాలన్నటువంటి ఉద్దేశం మాకు లేదు. మేము చట్టపరంగా చేయమని చెప్తా ఉంటున్నాం. సనాతన ధర్మం ఏం చెప్పిందో చేయమని చెప్తున్నాం. ఏ ధర్మంలో ఉందండి? ఏ సనాతన ధర్మం చెప్పినది? ఇలా అమాయకులైనటువంటి ఒక పిల్ల, చిన్న పాప వాస్తవంగా చాక్లెట్ ఇస్తే ఎంబడొచ్చినట్టుగా తీసుకొని వెళ్ళి ఏ అమ్మాయి అయినా, ఏ తల్లిదండ్రులైనా నా బిడ్డకి ఇదా అని చెప్పేసి ఎక్కడన్నా చెప్పుకుంటారా? మీరు చెప్పండి. ఎంత హింస ఉంటే, ఎంత హింస పెట్టి, నువ్వు ఎంత బెదిరిస్తే వాళ్ళు ఆ పరిస్థితికి వచ్చినారు. చివరికి పరిచయాలు ఉన్నాయని చెప్తున్నాం, మేము ఇంటికి పోయినని చెప్పి ఇంకా సిగ్గులే కానీ ఫోటోలని బయట పెడతా ఉన్నారు. ఏవో ఇట్లున్నది అట్లున్నదని. పోతారు ఎవరైనా, ఇటు పోయినా ఇంటికి కన్నం వేయాలనా?
ఏదో నువ్వు కూడా మంచోడు అని చెప్పేసి అమ్మాయికి స్నేహితంగానో ఇట్లా ఇంటికి వచ్చినారు, రాగానే ఇంటికి ఎసరు పెట్టాలనా? ఎంత ఎంత ఎట్లాంటి పరిస్థితి కనబడతా ఉన్నది మనకు? ఒకటే చెప్తా ఉన్నాం, అసలు ఏమవుతుంది అని చెప్తున్నాం ఈ రాష్ట్రంలో, అసలు ఏం జరుగుతుంది అని చెప్తా ఉంటున్నాం. చిన్న చిన్న వీటికి ఇలా 3-4 రోజుల నుంచి దీని మీద అరెస్ట్ చేస్తున్నారని చెప్తే కనబడతలేట. అసలు మా మాట అనడానికి సిగ్గున్నదా? ఎవడన్నా చిన్న ఇన్సిడెంట్ జరిగితేనో కొడుకు దొరకకుంటే తండ్రిని తీసుకొచ్చి లోపల కూర్చుని పెడతాడు, మీ వాడు దొరికేదాకా మేము విడిచిపెట్టామని చెప్పేసి. మరి ఇంత పెద్ద కేసు నడుస్తూ ఉంటే, ఇంత పోలీస్ స్టేషన్లలో ఇంత రచ్చ జరుగుతూ ఉంటే కనబడతలేడనే మాట ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క అసమర్థతను తెలియజేస్తూ ఉన్నది. ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క అసమర్థత తెలియజేస్తూ ఉన్నది. అంటే దీని వెనుక ఉన్నటువంటి విషయం ఏంది? ఇలా బడే బాయ్ చోటే బాయ్ ఇద్దరు ఒకటే, ఇది ఒకటే, ఇద్దరు ఒకటే. ఇది వాస్తవంగా కేంద్రం నుంచి రాష్ట్రం వరకు ఒకటే మాట ఒకటే తీరుగా నడుస్తూ ఉన్నది. కాబట్టి ఇప్పటి వరకు బండి సంజయ్ కొడుకును అరెస్ట్ చేయలేదని చెప్పేసి మేము అనుకుంటా ఉన్నాం. ముందు అరెస్ట్ చేయండి, తర్వాత విచారణ మొదలుపెట్టమని చెప్పేసి మేము అడుగుతూ ఉంటున్నాం. ఏది నోటికి వస్తే అదే మాట్లాడడం, అయిందానికి కాందానికి. కేసీఆర్ గురించి ఇందాక పెద్దలు జీవన గారు చెప్పారు. అసలు కేసీఆర్ గారి ప్రస్తావన వీళ్ళు ఎప్పుడన్నా ఉన్నదా? కేసీఆర్ గారి పెంపకం ఎంత అద్భుతంగా ఉన్నదో తెలుసా? కేసీఆర్ గారు కొడుకు జై తెలంగాణ అని కేసీఆర్ గారు అంటే అమెరికాలో ఉద్యోగం మొదలొచ్చి తెలంగాణ ఉద్యమంలో అరెస్ట్ అయ్యిండు. తెలంగాణ కోసం ఎమ్మెల్యే పదవులు రాజీనామా చేసినాడు. అగో తండ్రి కొడుకు అంటే గట్లుంటాడు. మరి నీ కొడుకు ఎట్లున్నాడు, నీ పెంపకం ఎట్లుందో కనబడతా ఉన్నది కదా. కాబట్టి మేము ఒకటే చెప్తా ఉన్నాం, అయిందానికి కాందానికి ఏదో మాటలతో రెచ్చగొట్టి మనం చూస్తూ ఉన్నాం. మరి ఎటువైంది ఈ పైల్ బాన్లు అంతా? ఎటువైరు మొత్తం కరీంనగర్లో ఉన్న పైల్ బాన్లు, గొడ్డళ్ళు, రాళ్ళు తీసుకొని ఉరికొచ్చినాడు. ఇవాళ నోర్లు మూసుకొని ఎందుకున్నారు? ఎందుకు మాట్లాడతలేరు? జై శ్రీరామ్ సనాతన ధర్మం వర్ధిల్లా అనేటటువంటి మరి ఈ భారతమాత ముద్దుబిడ కనబడట్లేదా? ఇలా ఎక్కడ పోయిరని అడుగుతున్నాం. అంటే కేవలము డబ్బుతోని, అహంకారంతో, తర్వాత రౌడీజంతో బెదిరిస్తే అందరు భయపడరు. బండి సంజయ్ గారు అది గుర్తుపెట్టుకోండి. ఇలా ఎవరు భయపడే పరిస్థితుల్లో లేరు. ఖచ్చితంగా ఇలా కొంతమందిని మాత్రమే నువ్వు మేనేజ్ చేయగలవు కావచ్చు. కొంతమంది నోళ్ళు మాత్రమే నీ అనుచరులు, నీకు బానిసలను, నీ వలన లబ్ధి పొందినోడు మాత్రమే నోరు మూసుకొని ఉంటుండొచ్చు తప్ప తెలంగాణ ప్రజలు నోరు మూసుకొని ఉండరు. తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ అనేది పుట్టిందే తెలంగాణ రక్షణ కోసం. తెలంగాణ రాష్ట్రం సాధించింది. ఆ రాష్ట్రంలో ప్రజలను కాపాడుకునే పోరాటం, మరొక పోరాటం మొదలుపెట్టింది కూడా బీఆర్ఎస్. కాబట్టి ఇలా బీఆర్ఎస్ మాత్రమే మాట్లాడుతూ ఉన్నది. ఆ బీఆర్ఎస్కి మాత్రమే ఇలా బాధగా ఉన్నది. మరి మిగతా పార్టీలు ఎందుకు మాట్లాడతలేరు? కాంగ్రెస్ ఎందుకు మాట్లాడతలేరు? మహిళా కమిషన్లు ఎందుకు మాట్లాడతలేవు? పోలీస్ స్టేషన్లు ఎందుకు మాట్లాడతలేరు? ఇలా మహిళా మంత్రులు ఎటుపోయినారు? అయిందానికి కాందానికి ఎగిరెగిరిపడి బతుకమ్మలు ఆడగొట్టోళ్ళు ఎటువైనా అంటున్న మహిళా మంత్రి మనలు కనబడట్లేదా? ఇంత సాక్ష్యం కనబడుతుంది కదా పోలీస్ స్టేషన్లో. స్వయంగా అమ్మాయి తల్లిదండ్రులు వెళ్ళి నాకు ఇది జరిగింది, ఈ టైంలో ఇక్కడ ఇంతకన్నా ఏం కావాలి సాక్ష్యాలని అడుగుతా ఉన్నాం. ఎంత విచిత్రం అని అంటే అనేక రకాలుగా నీకు సంబంధం లేకపోతే నీ ఇంట్లో ఎందుకు కాంప్రమైజ్ కావడానికి కోసం ఎందుకు కూర్చోబెట్టినారు? ఇలా అది బెడిసి కొట్టినది. మాకు న్యాయం జరగాలని చెప్పేసి బాధితులు మాకు న్యాయం జరగాలని కోరుకోవడంతో ఎట్లా వీళ్ళు విడిచిపెట్టేటట్టు లేదని చెప్పేసి అమాయకమైనటువంటి వాళ్ళ తల్లిదండ్రుల మీద, పాప మీద కరీంనగర్లో ఇలా కేసు పెట్టిస్తారు. ఎంత సిగ్గున్నదా అని మేము అడుగుతా ఉన్నాం బండి సంజయ్ గారికి. ఇంకా చిన్న పాప మీద నీ కొడుకుతో కేసు పెట్టిస్తావా? నిన్ను బ్లాక్మెయిల్ చేసే పద్ధతి ఉన్నది. నువ్వే పెద్ద బ్లాక్మెయిలర్. నీకు ఇంకా బ్లాక్మెయిలర్కే బ్లాక్మెయిల్ ఉంటుందా? ఎక్కడన్నా ఇది ఉంటుంది? కూడా నమ్మచ్చేటట్టు ఉండాలి కదా ఏదన్నా పెడితే. కాబట్టి మేము ఒకటే చెప్తా ఉన్నాం, ఇప్పటికైనా నువ్వు నీతిగాల్లోనివైతే, నిజంగానే శ్రీరాముని మీద నీకు భక్తి ఉంటే, ఈ భారతమాత ముద్దు బిడ్డనని చెప్పుకునే నైతిక హక్కే నీకు ఉంటే నువ్వు వెంటనే రాజీనామా చేయాలి. ఫస్ట్ రాజీనామా చేయాలి. నీ కొడుకుని తీసుకొచ్చి భారతదేశం యొక్క హోంశాఖ సహాయ మంత్రి కొడుకు కనబడటం లేదట. ఇక ఇంతకన్నా దారుణం, ఇంతకన్నా దౌర్భాగ్యం ఇంకెక్కడ అనేది ఉంటుందా? కాబట్టి చెప్పితే కనీసం ఏదైనా వినడానికి కోసం కూడా మంచిగా ఉండాలి. కాబట్టి మేము ఒకటే చెప్తా ఉన్నాం, వెంటనే భగీరథను వెంటనే అని పేరు కూడా ఎంత మంచి పేరు, భగీరథుడు. అబ్బాబ్బాబ్బా, పేరు పెట్టుకోవడమే కాదు, ఆ పేరుకు తగ్గట్టు కూడా బతకడం కూడా నేర్పాలే కదా. భగీరథుడు అంటే మామూలుగా మహాముని, అసలు దివి నుంచి భూమికి నీళ్ళని తీసుకొచ్చినటువంటి మహాముని యొక్క పేరు అది. నాయన ఆ పేరును అపవిత్రం చేయక, వెంటనే ఆ పేరు కూడా మార్చు దయచేసి. ఆ పేరు కూడా మీకు షూట్ కాదు, మీకు కాదు. మీ ఓన్ ఏంటంటే ఇప్పుడు మా జీవాన్ని చెప్పింది కదా, మంచిగా కీచక కుమార్ అని పెట్టు, సూపర్ ఉంటుంది అసలు మీ ఓన్కి. ఈ భగీరథ పేరు వనికిరాదు, కీచక కుమార్ అని, బండి కీచక కుమార్ అని పెట్టుకో, సూపర్ ఉంటుంది. కాబట్టి మేము ఒకటే చెప్తున్నాం, వెంటనే అరెస్ట్ చేయాలి. న్యాయవంతంగా ఆ అమ్మాయికి తప్పకుండా, ఆ కుటుంబానికి వాళ్ళకి న్యాయం జరగాలి. న్యాయం జరిగే వరకు కూడా మా పోరాటం మేము కొనసాగిస్తూనే ఉంటాం.